గవర్నమెంట్ ప్రమోట్స్ మిల్లెట్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండర్ పిఎల్ఐ స్కీమ్ అండి. సో ముందుగా పిఎల్ఐ స్కీమ్ అంటే ఏంటో చూద్దాం, ఓకేనా. సో పిఎల్ఐ స్కీమ్ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే లైక్ ప్రయారిటీ లింక్డ్ స్కీమ్గా చెప్పుకోవచ్చు. సో ఇది దేనికి సంబంధించింది అంటే ఎవరైతే భారతదేశంలో కంపెనీలు పెట్టాలనుకుంటున్నారో, ఏ కంపెనీనైతే భారతదేశము, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్నైతే భారతదేశము ఎంకరేజ్ చేయాలనుకుంటుందో దాని ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్గా చెప్పుకోవచ్చు. భారతదేశము ఏ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారో ఆ రంగంలో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వారికి ఇన్సెంటివ్లను భారత ప్రభుత్వం ఇస్తూ ఉంది. అర్థమైందా? సో అట్లా ఎవరైతే మిల్లెట్స్కి సంబంధించి అంటే ఎవరైతే ఈ చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఈ చిరుధాన్యాలకు సంబంధించి పెట్టుబడి పెట్టాలనేటువంటి ఎవరైతే ఉంటారో వారికి సబ్సిడీస్ అనేటువంటి ఇవ్వడానికి భారత ప్రభుత్వం ముందుకి వచ్చింది. సో దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా శాంక్షన్ చేశారు. లైక్ 800 కోట్ల రూపాయలను శాంక్షన్ చేశారు. మీరు ఎవరైనా కానీ లైక్ రాగులకు సంబంధించి జొన్న, సామ, బజ్ర వీటిపైన ఎవరైనా లైక్ వీటిని ఉత్పత్తి అంటే లైక్ పండించడానికో లేకపోతే పండించినటువంటికి ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టాలి అనుకుంటే కనుక ఈ డబ్బుల నుంచి మీకు గవర్నమెంట్ అమౌంట్ ఇస్తూ ఉంటుంది. అర్థమైందా? సో ఆ స్కీమే పిఎల్ఐ అనేటువంటి ఒక స్కీమ్. క్లియర్ కదా? సో ఇంకొక అంశం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే 2023 అనేటువంటి ఇయర్ని ఇంటర్నేషనల్ భారత ప్రభుత్వం యొక్క అభ్యర్థన మేరకు 2023 ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా, సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి జనరల్ అసెంబ్లీ తీర్మానం చేసింది. సో భారతదేశం యొక్క అభ్యర్థన మేరకు 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది.